హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ కాలీఫ్లవర్ కుర్మా. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్లోకి వాటర్ పోసుకొని వాటర్ అనేది మసిలాక దీనిలోకి చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని మసిలించుకోవాలి. మసిలినాక మనం కడిగి వేసుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలి. ఒక 2 minutes కాలీఫ్లవర్ వాటర్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం వల్ల కాలీఫ్లవర్ ఉన్న పురుగులు అనేవి పోతాయి కాబట్టి ఇదే మనకు హెల్త్కు చాలా మంచిది. ఇలా మసాక దీన్ని వడగట్టుకోవాలి. కాలీఫ్లవర్ అనేది వడగట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీనిలోకి 2 spoons ఆయిల్ అనేది వేసుకోవాలి. 2 spoons ఆయిల్ వేసాక మనకు ఆయిల్ అనేది కాగాక దీనిలోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు మనకు చిటమన సౌండ్ రాగానే మనము ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని ఒక 4-5 పచ్చిమిర్చిలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చిలు వేగాక ఒక కప్పు సన్నగా తురుముకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కలర్ అనేది చేంజ్ కావాలి. ఈ విధంగా అయిన తర్వాత మనం సన్నగా తురుముకున్న టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes ఆవిరికి ఉంచుకోవాలి. 5 minutes తర్వాత మనం మూత తీసి ఒకసారి కలిపితే మనకు టమాటా, ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోతుంది. దీనిలోకి మనము చిటికెడు పసుపు వేసుకోవాలి. దీనికి తగినంత కారము, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఉప్పు, కారము మనం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి మనము 1/2 spoon జీలకర్ర పొడి, 1/2 spoon ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము ఉడకబెట్టుకున్న ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 minutes మసాలా అనేది మగ్గనివ్వాలి. 2 minutes తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఉడకబెట్టుకొని వడగట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీనికి కర్రీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. దీనిలో మనము కుర్మా తయారు చేస్తున్నాం కాబట్టి ఒక పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకోవాలి. 4-5 కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 spoons పుట్నాలు సన్నగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి ఆ పొడి అనేది దీనిలోకి ఇప్పుడు మనము కర్రీలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మనము వాటర్ లేకుండానే ఒక 2-3 minutes బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఏంటంటే మనకు కాలీఫ్లవర్కు అది మసాలా అనేది బాగా పడుతుంది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మనకు దగ్గరికి వచ్చే వరకు కర్రీ అనేది కుర్మా అనేది దగ్గరికి వచ్చే వరకు చూసుకోవాలి. ఈ విధంగా బాగా రావాలి. మనకు కుర్మా అనేది రెడీ అయిపోతుంది. దగ్గరికి వచ్చింది. మన కాలీఫ్లవర్ కూడా బాగా ఉడికిపోయింది. ఇలా వచ్చిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ గల కాలీఫ్లవర్ కుర్మా రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్.